మనం ప్రారంభిద్దామా? అలాగే గురుగారు రికార్డింగ్ చేసాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోऽస్మి. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनि व्योमोद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वांसऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थः ब्रह्मैवाहमस्मि. ध्यानम्. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रहीतां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनिः सोत्तीर्णा खलु पाण्डवैरन्नविः कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलङ्केतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सद्भानुनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. పనిచేస్తుందా? లేదా తీసుకోలేదు ఇంకా పాత పాటలు మనం చేసేవా వీడియో? ఒక్క సెకండ్ అండి, జస్ట్ లైన్లో ఉండండి అందరూ కూడా.
ఇదేనా? నమస్కారం సార్. వస్తున్నాం. ఇదే కదా? అంతే నువ్వు చేయాల్సింది అంతే, నీ పని అయిపోయింది ఫాస్ట్. మరి నన్ను మోదాలు ఓకే అడిగితే దాన్ని ఏం ఆలోచించు, నువ్వు కూర్చుంటే చూస్తూ ఉంటే ఆయన చేసే పని. మొన్న మనం భగవద్గీతలో అమ్మాయి ఈ స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తోంది గురువు గారు. ఓకే ఓకే. భగవద్గీతలో ఉండేటువంటి 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అది తర్వాత పరిత్రాణాయ సాధూనాం. ఆ రెండు మనం యాంకరింగ్ పద్యాల కింద పెట్టుకుని, శ్లోకాల కింద పెట్టుకుని, వాటి వివరణ కోసం దశావతారాల్లో కొన్ని మనం చూడడం ప్రారంభించాం. ఇంపార్టెంట్ సెంటెన్సులు, వాక్యాలు, పద్యాలు, శ్లోకాలు ఇలాంటివి చూస్తున్నాం. ఇందులో మనం మత్స్యావతారం చెప్పుకోవడం అయింది. తర్వాత కూర్మావతారానికి వచ్చేవాడికి దాని ఆవశ్యకత ఏమిటి అంటే దాని మీద కొంత మనకు ప్రారంభం అయింది. కొంత చెప్పుకున్నాం, 1-2 పద్యాలు చెప్పుకున్నాం. అందరూ మరి ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. అమృతోత్పాదన యత్నము విమలమతిన్ చేయుట ఒప్పు, వేల్పులు వినుడి అమృతంబు త్రావి జంతువులు అమృతగతిన్ ప్రతుగుతుండు రాయురు వృద్ధన్. అంటే జీవులందరూ కూడా మరణం లేనటువంటి స్థితిలో జీవించాలి అనుకుని, ఆయుష్ వృద్ధి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అమృతానికి ప్రయత్నం చేయాలయ్యా. దానికి ఎలా చేయాలో కూడా పద్ధతి చెప్పాడు, ప్రాసెస్ చెప్పాడు. అంటే ముందర అవుట్పుట్ ఏది కావాలో, ముందర స్పెసిఫికేషన్స్, ముందర అవుట్పుట్ చెప్పేశాడు. ఏం కావాలి, ఆబ్జెక్టివ్ ఏమిటి చేయబోయే యాక్టివిటీకి చెప్పేసి దానికి ప్రాసెసింగ్ చెప్తున్నాడు. పాలమున్నీటి లోపల సర్వతృణ లషౌధములు తెప్పించి చాలా వైచి మంతర శైలంబు మంథానముగా చేసి తనర వాసుకి దరిత్రాడు చేసి నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగం అతందురులగుతూ ఫలము మీదయ్యడు బహుళ దుఃఖంబుల బడుదురు దైత్యులు పాపమతులు అలసటయును లేక అఖిలార్థములు కలుగు విషధిలోన ఒక్క విషము పుట్టు కలగి వెరవ వలదు కామరోషంబులు వస్తుజేయమునందు వలదు చేయ. డూస్ డోంట్స్ మొత్తం అంతా క్లియర్గా మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా ఇచ్చేసాడండి. ఆ పాలసముద్రంలో సమస్తమైనటువంటి తృణములు, పవిత్రమైనటువంటి లతలు, ఔషధులు ఇవన్నీ అందులో వేయండి శుభ్రంగా. మందర పర్వతాన్ని పట్టుకుని దాన్ని కవ్వం కింద చేసి దాంతో వాసుకునేమో కవ్వపు తాడు కింద చేసి మీరు దాన్ని చిలకడం ప్రారంభించండి. నా సహాయం చేత నలినందరూ మీరు తరువుడు వేగము అతందులు, ఆలస్యం చేయకండి. ఇంకా తరువుడు అంటే చిలకడం. ఫలము మీదయ్యుడు, ఫలం మీకు వచ్చి తీరుతుంది. అయితే అంత రాక్షసుడిగా ఉంది. బహుళ దుఃఖంబులు పడుదురు దైత్యులు పాపమతులు. వాడు స్వార్థ చింతలు ఉన్నటువంటి వాడు కనుక, పాపమతులు కనుక వాళ్ళు కష్టాలు పడతారు. మీరు అలసట లేకుండా అన్ని కోరికలు కూడా మీకు తీరతాయి. అయితే మీరు చేస్తున్న ఈ ప్రాసెస్లో విషం కూడా పుడుతుంది. భయపడకండి. అంటే మీకు భక్తి భయం రెండు ఉంటాం. భయభక్తులు ఏమంటుంటాం, భయం వద్దని చెప్పాడు, విషం రాబోతుందని.
కానీ రాగం వచ్చేసే అవకాశం ఉంది. అక్కడ మీకు ఏదో కొన్ని కామ రోషంబులు కొన్ని వస్తువులు చూసేప్పటికి ఇది నాకే ఉండాలి, నాకుండాలి ఇలాగా అందులో రాగం పెరిగిపోతుంది. అది కూడా వద్దని చెప్తున్నాడు ఆయన. చెప్పిన తర్వాత నెక్స్ట్ అండి ఇక్కడికి ఇంతట్లో వీళ్ళు ఆ దేవతలు వెళ్ళి ఆ పాము యొక్క శిరస్సు భాగాన్ని పట్టుకున్నారు. వీళ్ళేమో తోక భాగాన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఇంకా దాన్ని అంటే ముందర మీ గొప్పతనం ఏంటంటూ వీళ్ళు దేవతలని ఆ శిరోభాగం నుంచి తొలగించి వాళ్ళు శిరస్సు దగ్గర చేరారు. వెళ్ళేప్పుడు అక్కడ ఏమైందంటే ఇంతట్లో ఈ కొండని పట్టుకొచ్చారు. ఇక్కడ పెట్టుకొచ్చేవాడు అక్కడ వాళ్ళు ఇంతట్లో మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది పట్టుకొచ్చేవాడు ఎలా వీళ్ళలో మళ్ళీ అప్పుడే వీళ్ళకి డిప్రెషన్ దేవతలకి ఎలా హరికడగేగితిమి ఎలా దొరకొంటిమి అధిక హేళన శైలోన్మూలము చేసి తెచ్చితిమి ఎలా పెక్కండ్రు మడిసిరి ఎలా నడుమన్. వాళ్ళ పర్వతాన్ని పట్టుకొస్తుంటే దాన్ని మొత్తం గుణపాలతోటి దాన్ని పర్వతం యొక్క కింద నుంచి తవ్వి మట్టి తీసి దాన్ని మొత్తం దాని లోతు దాకా వెళ్ళి అది మొత్తం నెత్తి మీద పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని వస్తూ ఉంటే ఆ బరువు మోయలేక దాన్ని వదిలేశారు. అది అసలు వీళ్ళవి పడింది పచ్చడి పేరు వీళ్ళందరూ కూడా. అప్పుడు వాళ్ళు వచ్చి ఎలా ఎందుకు వెళ్ళామయ్యా ఈ గోలంతా ఏంటి సరే ఈ చచ్చిపోవడం ఏంటి సరే రాక్షసులు ఏదో చచ్చిపోతాం అనుకుంటే ఇప్పుడు బండ కింద పడి చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఎలా హరికడకి ఎగిరి ఎందుకు వెళ్ళామయ్యా విష్ణుమూర్తికి ఆయన ఈ గొప్పదలా చెప్పాడండి. పర్వతాన్ని నెత్తి కొట్టడం కోసం తెచ్చుకోమంటాడా, అది ఎట్టుకంటే సముద్రం పెట్టమంటాడా, దాన్ని చిలకమంటాడా, ఏంటి అంతా సరే ఆయన ఎందుకు హేళన శైల ఉన్మూలనం అంటే కోకటి వేళ్లతో సహా పెకలించి ఆ పర్వతాన్ని తీయడం. ఉన్మూలనం అంటే అదండి ఉత్తు ప్లస్ మూలనం. మొదటంతా వెళ్ళి అక్కడ తవ్వాలి, దాన్ని లేదు నెత్తి ఎలా పెక్కండ్రు మడిసి ఎలా నడిపి దారిలో నెత్తిపడి అందరూ ప్రాణాలు వదిలిపెట్టారు. ఏటికి మమన్ పని పంచారు. ఎందుకు ఈ పనిలో పెట్టాడు ఆయన? ఏటికి మన ఓటి వారికి ఎంతలు అని చెప్పి ఏటికి రాడు ఆయన. ఎంత చెప్పినా ఆయన రావాలి కదా. నెత్తి పడి పక్కన తీసి పక్కన పెట్టేసి వేరే పర్వాలేదు అబ్బాయి నేను ఉన్నా లేదా ఆయన రాలేదు. ఏమిటి అంతా ఈ యాక్టివిటీ అంతా అంటూ మళ్ళీ వాళ్ళలో కొంతమంది డిప్రెషన్కి వెళ్ళారు అని కులధర పతన జన్యంబు దైన్యంబు సహింపనోరగా విలపించుతున్న దితిజుల భయంబు మనంబున నెరింగి సకల వ్యాపకొండ హరి తత్సమీపంబున. వీళ్ళందరూ నిజంగా అందరూ రాక్షసులు కూడా భయపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో ఓహో వెరవకొండంచు ప్రదీపించి తద్గిరి కేలన్ నలువంద కందుకమ వాటికిన్ బట్టి క్రీడించుతున్ కరుణాలోక సుధన్ సురాసుర ప్రాణంబులు సమర్థించుతున్. ఆయన రావడం ఎలా వచ్చాడంటే గరుత్మంతుడి మీద కూర్చొని వచ్చాట. ఎలా వచ్చాడు? ఉత్త చేతులతో రాలేదు, గదాధిధరుడై మొత్తం ఆయన అన్ని చేతులతో కూడా ఆయుధాలను సిద్ధం చేసి వచ్చాడు ఆయన. వీటన్నిటి వెనకాల కంపాషన్, వీళ్ళకి ఏదో అనుగ్రహం చూపించాలి. కారుణ్య సంయుక్తుడై గుర్తెట్టుకోండి. ఆ మధ్య పార్లమెంటులో మన లీడర్ ఆఫ్ అపోజిషను మన దేవుడి ఫోటోలని పట్టుకొచ్చి పార్లమెంట్లో డిస్ప్లే ప్రారంభించాడండి. చూడండి ఈ శివుడు ఈ రుద్రుడిని చూడండి, త్రిశూలం పట్టు కూర్చుంటాడు ఈయన, హింస. అమ్మవారిని చూడండి, కత్తులు కటార్లు పట్టుకుంటుంది, హింస. వీళ్ళంతా హింసాత్మక మూర్తులు అని ప్రారంభించాడండి మన ఎల్ఓపి పార్లమెంట్లో. దౌర్భాగ్యం. కానీ దాని వెనకాల ఉన్నది ఇక్కడ ఇందులో ఈ శ్లోకం అయితే గదాధిధరుడే, గదా మొదలు ధరిస్తాడు. కానీ వెనకాల ఏమిటి? కారుణ్య సంయుక్తుడై. గుర్తుపెట్టుకోండి, ఆయన పరమ కరుణాగ్రేసర చక్రవర్తి, కరుణ రసానికి ఆయన మూర్తి భవించినవాడు. ఏ మాత్రమే ఆయన గురించి ధ్యానం చేసే చాలు వెంటనే రక్షించడానికి వచ్చేస్తాడు. ఆయన మీద ఎదురు తిరిగితే ఆయుధాలు వాడుకుంటాడు. కానీ ప్రతివాడి మీద కాదే, సాధు పురుషుల మీద ఆయుధాలు వాడ్డా ఆయన. పరిత్రాణాయి సాధున, వాళ్ళు రక్షించడం కోసం ఆ శత్రువులు ఎవరైతే వాళ్ళని కొట్టడం కదా తప్ప ప్రతివాడి కొట్టేస్తాడు కాదు కదా. అది హింసా స్వభావం కాదు అది. ఈ మాటే కారుణ్యం అనే మాట అండి. మనకి సుందరకాండలో సీతమ్మ వారు చెప్తున్నారు, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అదే మాట మళ్ళీ చెబుతూ ఉంటానండి. ఆంధ్రశంస్యం పరోధర్మ అంటుందండి ఆవిడ. రాసుకోండి, మీ దగ్గర లేకపోతే ఈ వాక్యం రాసుకోండి. చెప్పింది ఆంధ్రశంస్యం పరోధర్మ. ఆంధ్రశంస్యం అంటే కరుణ చూపించుట అంటే కారుణ్య దృష్టి, అది పరోధర్మం.
అహింస పరమో ధర్మం అంటారు సరే. అన్ని ధర్మముల్లోకి ఉత్తమోత్తమైన ధర్మం ఏంటంటే కారుణ్యం చూపించడం అంటండి అని సీతాదేవి అంటూ హనుమంతుడు చెప్తుంది. ఈ విషయం నేను ఎవరి దగ్గర తెలుసునా శ్రీరామచంద్రుడి దగ్గర తెలుసుకున్నాను. ఇప్పుడు ఆయన నా ఎడల కరుణ చూపించడం లేదేమిటి? మరి నాకు పాఠం చెప్పిన ఆయన కరుణ చాలా గొప్ప ధర్మం అని చెప్పిన నా ఎడల ఎందుకు కరుణ చూపించట్లేదు ఆయన అని అక్కడ ఆ రెండింటికి లింక్ పెడుతుందండి. ఈ మాత్రం విషయం మాత్రం శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి వాక్యం ఆంధ్రశంశయం పరోధర్మ. ఆయన చెప్పేదని మళ్ళీ చెప్పిన మాట ఎవరంటే సీతమ్మ వారు అదే మాట మళ్ళీ కొటేషన్స్లో పెట్టి ఆవిడ చెప్పింది. చాలా గొప్ప కొటేషన్ అండి. ఇదే మేము బ్రెయిలీ వేదిక్ మ్యాథమెటిక్స్ పుస్తకాలు చేసేప్పుడు కూడా ఇదే ఫార్ములా పెట్టుకున్నాం మేము. అక్కడ ప్లే కార్డ్స్ మీద మన కర్తవ్యం జాలి చూపించడం, మనకి శక్తి ఉండి అవతలకి ఏమాత్రం సహాయం చేయడం అవకాశం వెంటనే సహాయం చేయాలి అనే భావం చెప్పి కారుణ్య సంయుక్తుడై ఎలా వచ్చాడండి? హరి కోటి ప్రభతో, కోటి సూర్య ప్రభతో వచ్చాడు. హరికోటి అంటే హరి అంటే అక్కడ సూర్యుడు అని అర్థం అండి, విష్ణువు అని అర్థం కాదు. హరికోటి అంటే కోటి సూర్యుడు, కోటి మంది సూర్యుల యొక్క ప్రభతోటి వెలుగుతోటి వచ్చాడు. ఎలా వచ్చాడు? సైలెంట్గా రాదు. వెరవకుండు అంచున్ ప్రదీపించి, భయపడకండి అంటే వెనకాల దూరంగా చూసేడు వీళ్ళు కింద పడిపోతున్నారు పర్వతం కింద, భయపడకండి, ఏ పర్వతం నేను వస్తున్నాను అంటూ ఆ వచ్చి వెంటనే తజ్జిరిన్ కేలం నలువంద కందుకము మార్కెట్ బంతిని తీసినట్టు పట్టుకున్నట్టండి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎటువంటి ఊహించుకోవచ్చు. ఇంత పర్వతాన్ని ఇంతమంది దేవతలు దానవులు కూడా భయంకరంగా ఎత్తలేకపోయినట్టు దాన్ని ఆయన గరుత్మంతుడు వస్తూనే టక్కుని తీసుకుని దాన్ని ఎక్కడ పెట్టున్నాడు ఆయన? ఆ గరుత్మంతుడు నడిమి పెట్టేటట్టు పట్టుకొచ్చి తను చేత్తో పట్టుకున్నాడు కరెక్టే. చేత్తో పట్టుకుని మళ్ళీ గరుత్మంతుడు తన ముందర, ఇప్పుడు మనకి బైక్ మీద వెళ్ళేవాడు సామాన్యంగా ముందర పెట్టుకుంటూ ఉంటారు చూడండి. వెస్పా అయితే వేరు, ముందర మామూలు పెద్ద పెద్ద బైకులు అయితే ముందర పెట్టుకుంటారు ఆ ట్యాంకర్ మీద. అల్లా పెట్టేసేటండి గరుత్మంతుడు ఇది ఇంత పర్వతాన్ని. ఆయనకి ఏ పెద్ద బరువు అనిపించలేదు గరుత్మంతుడు కూడా. ఎంత బలంతో చూసుకోండి అని చెప్పి కరుణాలోక సుధం సురాసురుల ప్రాణంబులు సమర్థిస్తూ దేవతలు దానం అందరి కూడా ప్రాణాలన్నీ కూడా రక్షిస్తూ ఆయన చేసుకొచ్చేటండి. అప్పుడు ఇది వీళ్ళందరూ కూడా అయిన తర్వాత ఇంతట్లో విష్ణుమూర్తి ఆ వాసుగుని తెచ్చుకోమని చెప్పాడు. వాసుగుని అడిగారు. అది వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దాని పడగలు పట్టుకున్నారండి. పట్టుకున్నా అక్కడ ఆ పద్యాలు కొన్ని అక్కడక్కడ పద్యాలు మనం తీసుకున్నాం. విస్మయము పొంది దానవ ఘస్మరుడు అహిఫణము విడువ గైకొని అసురులు విస్మిత ముఖులై ఆర్చి అవిస్మితవుగా గొనిరు సురలు వీకన్ తోకన్. అంటే దేవతలేమో తోకను పట్టున్నారు. చివరికి ఇది ముందర ఫస్ట్ ఏమో వీళ్ళు శిరస్సు పట్టుకుని వాళ్ళు ఎలాగే ఎదిరిస్తారు, వాళ్ళు అది కావాలంటారు, మనం ఏదంటారో దానికి ఆపోజిట్ అంటారు కదా. మనం శిరస్సు పట్టుకున్నాం, మీ శిరస్సు కాదు మేము పట్టుకున్నా శిరస్సు అంటారు అని చెప్పి వాళ్ళు శిరస్సు పట్టుకుని చివరికి కావాల్సిన తోక పట్టుకోవాలని అనుకున్నారు. వినయంతో తోక పట్టుకున్నట్టండి. ఇట్లు సమాకర్షణ స్థాన భాగ నిర్ణయములు ఏర్పరచుకుని దేవతలు పుచ్చంబును పూర్వదేవతలు ఫణంబులను పట్టి పయోరాశి మధ్యంబునన్ పర్వతంబు వెట్టి పరమాయత్త చిత్రే అమృతార్థంబు త్రచ్చుతున్న సమయంబునన్. వాళ్ళు ఇంతట్లో చేస్తూ ఉండగా ఏమైంది? విడువిడులని పని పలుకగా కడుభరమున మొదల కుదురు కలుగమి వెడగై బుడబుడ రవమున నఖిలము వడకగా మహాదే వనధి మునింగన్. ఇందులో ఎక్కువ భాగం లఘువులు, ఒకటి రెండు గురువులు ఉన్నాయండి. అంటే వీళ్ళంతా తేలిపోయారు. వీళ్ళు అది విడిచిపెట్టడం వాసు అరుస్తోంది అండి. విడుడని పని పలుకగా, పని అంటే వాసుకి దానికి ఉళ్ళతనం నేను ఎప్పుడు పట్టి ఇట్లా పిండేశారు వీళ్ళు. ఆ పక్క ఈ పక్క దాన్ని తిప్పేసి కడుభరమున మొదల కుదురు కలుగమి. దానికి కింద ఏమైందంటే ఆ పర్వతానికి కింద కుదురు లేదు. కుదురు అంటే మనకి మామూలుగా కడవావి పెట్టడానికి కింద మనకు గుండ్రటి రౌండ్ పెడుతుంటామండి. దాన్ని పెడితే స్టేబుల్గా ఉంటుంది. అటువంటి దాని కింద ఈ పర్వతం కింద మందర పర్వతం కింద ఏం పెట్టలేదు. అది ఏమైందంటే బుడ రవమున మొత్తం అంతగా మహాద్రి వనధి మునింగన్. ఇంత పర్వతం కాస్త సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు ఆయన గౌరవమైన భారమున కవ్వపు కొండ ధరింపలేక దోస్సార విహీనులై ఉభయ సైనికులు కడు సిగ్గుతో అకుపార తటంబునన్ పడే పౌరుషముంజడి పాండవేయ ఎవ్వారికి నేరవోరు బలవంతపు దైవమున ఆక్రమింపగన్. ఈ పర్వతాన్ని వాళ్ళు సముద్రంలో మునిగిపోతున్న ఎత్తుదామని ట్రై చేశారు. వాళ్ళ వల్ల కాలేదు, పరాక్రమం పోయింది.
సముద్రంలో ఈ మునిగిపోవడం చూశారు. ఎంత మన కర్మ అదృష్టం ఎలా ఉందని వాళ్ళు బాధపడిపోతున్నారు వాళ్ళందరూ కూడాను. ఆ సమయంలో ఇంతట్లో ఆయన అప్పుడు ఏం చేశాడు, అప్పుడు కూర్మావతారం ధరించాడండి. కమఠంబై జలరాశి జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్ సమదద్రీంద్రము నెత్తి వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళికంబములతో ఔనౌ గదే బాపురే కమలాక్ష శరణంబు భూదిశలు నాకాశంబును మ్రోయగన్. ఆయన ఆ పర్వతం అలా మునిగిపోతుండగా వాసుకుతో సహా మునిగిపోతుందటండి పర్వతం, మందర పర్వతం సముద్రంలో. ఆయన ఏం చేశాడండి, కమఠంబై తాబేరుగా మారిపోయి జలరాశి వచ్చి ఇక్కడ మునిగిపోతుంది, అక్కడెక్కడో ఆయన సముద్రం దూకేశాడు ఆయన తాబేరు రూపంలో. వెళ్ళిపోయి ఎలా ఎత్తేసాడు, ఎలా ఎంత తేలిగా ఆల్చిప్పని పట్టుకొచ్చి నీళ్ళలో పడేసి ఎంత తేలిగ్గా వెళ్ళిపోతుందో అలా మునిగి వెళ్ళిపోయటండి. లఘు ముక్తాశుక్తి చందంబు. నన్ను ముక్తాశుక్తి అంటే ఆల్చిప్ప, మనకి చెరువుల దగ్గర కాలువల దగ్గర దొరుకుతూ ఉంటాయండి. అలాగా సమదద్రీంద్రము, సమ కదండి నమదద్రీంద్రము. ఆ పదానికి పదవిభాగం చెప్పగలరా ఎవరైనా చెప్తారండి? శివకుమార్ గారు ఉన్నారా? రెండో లైన్ మొదటి పదం ఎక్కడికి విడదీయాలి, ఎక్కడికి ఆపాలి, అర్థం ఎలా చెప్పాలి? దేనికి చెప్పమంటారా గురుగారు? ఎవరండి? సుబ్రహ్మణ్యం. చెప్పండి సార్. సమత్ అద్రి ఇంద్రము కాదండి, అది సాగదు. తరిగాండ్లో పద్యాక గురుగారు, ఏమండి? తరిగాండ్లో ఒకటి నమద అద్రి ఇంద్రము గురుగారు. నమత్ 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 అద్రి ప్లస్ ఇంద్రము. అద్రి ఇంద్రము. నమత్ అంటే మునిగిపోతున్నా, నమస్కరిస్తున్నా, వంగిపోతున్నా, కింద కుంగిపోతున్నా, అది నమత్ అనే పదం అండి. నమత్ కిందకి జారిపోతున్నా. అద్రి ఇంద్రము, అద్రి ప్లస్ ఇంద్రము పర్వతాల్లో శ్రేష్టమైంది. అలాగే అందుకోసం అడిగాను సరదాగా. నమద్ అద్రి ఇంద్రము ఎత్తే, ఆ మునిగిపోతున్నటువంటి ఆ పెద్ద పర్వతాన్ని ఎత్తే దేంతో, అప్పుడు వాసుకి పారిపోయిందా? వాసుకి మహానాగంబుతో లీలతో, ఆ పాముతో సహా మొత్తం పర్వతం. ఆ పాము ఏం తక్కువ బరువా? మొన్న ఆనకొండ అని చెప్పి అప్పుడు మనకి వీడియోలు వస్తుంటాయండి, గూగుల్ న్యూస్లో. అది 20 అడుగులు, 30 అడుగులు, 50 అడుగులు పొడుగున కొండ చిలవలండి. ఎన్ని టన్నులు బరువు ఉంటాయి ఒక్కోసారి. వాటిపై ఆనకొండని వేస్తుంటాడు, ఫోటోలు వేస్తుంటాడు. ఎంతంత దూరం ఉంటాయి, ఎంత బరువు అవి. ఈ వేళ లోకంలో సామాన్యమైనటువంటి మన భూప్రపంచంలో ఇలాంటివి ఉంటే, ఆ వేళ వాసుకి బరువు ఎంత ఉండాలి చూడండి. ఎన్ని లక్షల టన్నులు ఉంటుందో చెప్పలేము. అది దాంతో అంటే పర్వతం ఒక బరువు, పర్వతాన్ని ఆశ్రయించినటువంటి వాసుకి బరువు ఒకటి, ఈ రెండింటిని కలిపి ఎత్తేసాడండి. అనేప్పటికీ అమరేంద్రాదులు మౌళికంపములతో తల ఊపుతున్నారు. అబ్బా ఏం ఎత్తేవయ్యా, నీదయ్యా బలం. అవ్వో ఉన్నట్టుగా అనమాట. నవ్వు గది బాపురే. బాపురే అనే పదం అప్పటి నుంచి వాడుకోవడం ఉందన్నమాట, పోతన గారి కాలం నుంచి. కమలాక్ష శరణంబు భూ దిశలు ఆకాశంబును రోజగన్. భూమి ఆకాశాలు మారుమూగిపోయేట్లాగా సమస్త దిక్కులు పిక్కటిల్లే అంటుంటారు సార్. ఆ పదాలని ఇక్కడ అంత ధ్వని వచ్చేట్లా వీళ్ళందరూ నమస్కారాలు చేశారు ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేయాడు, తరిగాంటలోన ఒకట తరికడవకు కుదురునా గత్రాడట చేరుల్ తరికవ్వంబును తానట హరి చిత్రలేల హరి ఏ ఎరుగున్. ఈ తరిగాండ్రలో మొట్టమొదటి చూడండి, అందులో భాగవతం మొదలు పద్యం మనం పెట్టుకోలేదు కానీ, ఈ చిలకడంలో దేవతల వైపు చేరినటువంటి వాళ్ళలో విష్ణుమూర్తి కూడా నుంచొని ఉన్నట్టండి. కాసేపు దేవతలు ఒక్కళ్ళే కాదుట, దేవతలు ప్లస్ విష్ణుమూర్తి ఒక పక్క, రాక్షసు ఒక పక్క. అలా కాసేపు విష్ణుమూర్తి తరిగాంటు అంటే ఈ చిలికేటటువంటి వాడు. తరిగాంటు అంటే తరి అంటే చిలకడం. ఆ చిలికేటటువంటి వాళ్ళలో కాసేపు తాను ఉన్నాడా. తరి కడవకు రెండోది అది అయిపోయింది, అక్కడ మాయమైపోయాడు. మళ్ళీ అయిపోయించాడు ఈ పర్వతానికి కింద కుదురు అంటామంట దాన్ని, కింద పెట్టినటువంటి రౌండ్ది. తరి కడవ అంటే ఆ కింద మనం ఏదైతే చిలకబోతున్నామో ఆ దానికి ఉండే ఆ కడవకి కింద ఉండే కుదురు,
అది తానై కూర్చున్నాడు. తాద ఈ తాడుగా ఉండేటటువంటి వాసుకి కూడా ఆయన స్వరూపమే. తరి కల్లంబును తానట మందరపరతం ఆయనే. హరిహరి హరి విచిత్రలే హరిచిత్రలేల హరి. ఆయన ఎన్ని రూపాలు ధరించాడో చెప్పడానికి ఇదండి. దీనికి ఇలాంటి వాళ్ళ మధ్య భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన సమస్తము పరబ్రహ్మమే అయ్యుందయ్యా అని చెప్పే పేరలుగా అక్కడ హరి అన్ని అనేక అర్థాలు మళ్ళీ చెప్పుకుంటాం. ఆ శ్లోకం వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఆయనే కవ్వం, ఆయనే ఇక్కడ దాని కింద పర్వతం, ఆయనే పర్వతం కింద పెట్టిన కుదురు, ఆయనే దాన్ని తిప్పేటట్టు చిలికి వాళ్ళలో కూడా ఒకడే. ఎన్ని రకాలు రూపాలు ధరించాడో ఇక్కడ అనుకుంటూ ఆయన వర్ణించుకుంటున్నారు. తర్వాత ఇక్కడ నుంచి ఇంతట్లో ఆ కూర్మం ఎంత ఉందండి? సవరవై లక్ష యోజనముల వెడలుపై కడు కఠోరమునైన కర్పూరమును సదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగుముఖ గఫ్వరంబు సకల చరాచర జంతు రాసుల నెల్ల మిరింగిలోగును నట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై బడ్డ నాగిన కదలని అట్టి కాళ్ళు వెనికి లోనికి చనుదెంచు విపుల తుండము అంబుజంబుల బోలిడి అక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంద ఒక మహాకూర్మమయ్యే. ఇందక్కడ పద్యాలు పండిది. సవరవై లక్ష యోజనములు. సవర అంటే ఒక అర్థం ఏంటంటే 1/4 అనండి. అంటే 1,25,000 లక్ష మీద 25,000 యోజనాలు ఉండేటటువంటి అర్థం ఒకటి వస్తుందండి. అంత యోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరమును అంటే తాబేలు పైన ఉండేటటువంటి చర్మం పైన ఉండేటువంటి దెప్ప ఏదైతే ఉంటుందో అంత పొడుగుటండి. అంటే ఆయన ముఖం ఎంత ఉంది? మొత్తం బ్రహ్మాండాన్ని చూపించేటటువంటి సైజులో అది ఉంది. ఆయన పొట్ట ఎంత ఉంది? మేటి కడుపు సకల చరాచర జంతురాజుల నెల మింగిలోగలిగినట్టే సమస్త బ్రహ్మాండ 14 లోకాలని మింగేసి లోపల పెట్టుకోగలిగినటువంటి సైజులో కడుపు ఉందండి. తర్వాత ఆయన కాళ్ళు ఎంత ఉన్నాయండి? కూర్మావతారంలో ఆయన ధరించిన ఆ కాళ్ళు విశ్వం అంతా వచ్చి ఇల్లు పడ్డా సరే కాళ్ళు మాత్రం వంగవటండి. అది అక్కడ అది విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఒక యూనివర్స్ మీద ఇంకో యూనివర్స్ వచ్చి పడింది అనుకోండి. మొదటి యూనివర్స్ చిన్నదైతే పసరైపోవాలి, పిండి అయిపోవాలి, అణిగిపోవాలి. ఏమీ అడగట అంత గట్టిగా ఉన్నాయి ఆయన పాదాలు. తర్వాత ఆయన ముఖం ఎలా ఉంది అంటే అంబుజంబుల పోలే ఇది విరికి లోనికి చరుదంతు విపుల తుండము. ఆ కూర్మానికి ముఖం అది చాలా లోపలికి దానికి మనకి అది లాక్కుంటుంది. ఆ రకమైన సైజులో అది ఉంది. అంబుజములు అంటే పద్మాల్లో ఉన్నాయి ఆయన కళ్ళు కాస్తాను కూర్మావతారంలో కూడా. గుర్తుపెట్టుకోండి, శ్రీ మహావిష్ణు ఎంత మందిలో చూసినా సరే ఎన్ని ఆకారాలు ధరించినా సరే ఈయన విష్ణు అని చెప్పేసాడండి. ఒకటి చూసి ఆయన కళ్ళు చూసండి. ఎన్ని ఆకారాలు ఎత్తినా సరే ఆయన కళ్ళు మాత్రం పద్మరేకులాగా ఉంటాయి, పద్మాల యొక్క రేకులాగా ఉంటాయండి. ఏ అవతారమైనా సరే. శ్రీరాముడి కూడా అదే అవతారం అండి. అది ఎప్పుడంతే ఆయన స్వభావం అది. కొంతమంది వాళ్ళ దుర్మార్గ లక్షణాలు వాళ్ళ ముఖాలు కూడా అలాగే ఉంటాయటండి. మారీచుడి ముఖం ఎప్పుడు కూడా అది ఆ కళ్ళు నిప్పుడు కురుస్తూ ఉంటుందండి మారీచుడిది. ఏ మాట ఎందుకు చెప్పానంటే రామాయణంలో ఆ బంగారు లేడి రూపంలో మారీచుడు వచ్చిన వెంటనే లక్ష్మణుడు వాడి కళ్ళు చూశాడండి. ఆ లేడి రూపంలో ఉన్న వాడి కళ్ళు చూశాడు. అన్నయ్య వీడు మారీచుడు అన్నయ్య అన్నాడండి. అనేసి ఇక్కడ రామాయణం ఉందండి ఈ మాట. ఎలా చెప్తున్నారా అంటే ఆ వేళ మన ఇద్దరం విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణానికి వెళ్ళినప్పుడు వాడు ఒరిజినల్ ఫామ్లో వాడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వచ్చారు, మారీచు సుబాహును. వాడి కళ్ళు ఆ వేళ చూసాను నేను. వాడు ఏ రూపం లేడీ ఎత్తానండి, ఇంకో పంది ఎత్తానండి, ఇంకో ఎత్తానండి. ఆ కళ్ళల్లో క్రూరత్వం పోదు, అదే రకం ఉంటాయిట. అవే కళ్ళు అన్నయ్య, ఆ కళ్ళు కలిగి వీడు మారీచుడు అవుతాడు, అంతే అనుమానం అక్కర్లేదు అని చెప్పేసేటండి అర్జునుడు మన లక్ష్మణుడు. అలాగే శ్రీరామచంద్రుడు ఎన్ని వేల మందిలో ఉన్నా సరే ఆ కళ్ళు చూస్తే చాలండి. పద్మపత్రాయుధాక్షుడు అంటే అంతే విష్ణువయ్య అయినా విష్ణువంశి అంతే అని చెప్పేసుట. అది కళ్ళలో వాళ్ళ లక్షణాలు ఉండిపోతాయిటండి అని చెప్పి ఈ మహాకూర్మావతారం యొక్క లక్షణాలు వర్ణించారండి. సరే, ఈ రకంగా మనకి ఇలా అంటే ఇందులో మనకు వచ్చినటువంటి కథ ఏమిటి, మనం చెప్పదలసిన కథ అంతా కూర్మావతారం చెప్పుకోవడం పర్పస్ ఏమిటి ఇందులో
ముఖ్యంగా అక్కడ మనకి మళ్ళీ ఆ 2 శ్లోకాలే. ధర్మానికి అధర్మానికి ఇక్కడ ఘర్షణ ఎక్కడొచ్చింది? ఇక్కడ దేవతలకి రాక్షసులకి ఘర్షణలో దేవతలు ఓడిపోయారు. బలి చక్రవర్తి నాయకత్వంలో ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దేవతలని వాళ్ళ ప్రదేశాల నుంచి వాళ్ళని తోలేశారు. ధర్మానికి ధర్మానికి ఆధారం ఏంటంటే వేదం. ఆ వేదము చేత నిర్దేశించబడినటువంటి యజ్ఞాలు యాగాలు ఆగిపోయాయి. సో దాంతో ఏమైందంటే ధర్మానికి గ్లాని ఏర్పడింది. అది యజ్ఞాలు యాగాలు చేయాలంటే మళ్ళీ దేవతలకు వాళ్ళ వాళ్ళ స్థానాలు, వాళ్ళ దిక్పాలక స్థానాలు అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. అందుకోసమని కూర్మావతారంలో ఒక అంశం తీరిందండి. రెండోది కూడా మళ్ళీ దేవతలకి దీనివల్ల ఈ అమృత ఉత్పాదనకి ఇది ఒక అవతారం మధ్యలో చాలా జరిగాయి. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మోహిని రూపం అయిన తర్వాత మళ్ళీ అమృతాన్ని పంచిపెట్టడం. అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ సొల్యూషన్సే కాకుండా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కూడా కొంతమంది అటెంప్ట్స్ చేసుకుంటూ ఉండాలి. మానవులే పుట్టినటువంటి వాళ్ళు ఈ పూట వచ్చింది ఈ పూటే ఖర్చు పెట్టేసుకోవడం కాదు, కొంత ఉంచుకోండి, భవిష్యత్తు కొంత ఆలోచన చేసుకోండి అని చెప్పడానికి మనకి ఈ అమృత ఉత్పాదన కదండి. ఒక అంశంతో అయిపోలేదు. ఎన్ని ఘట్టాలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సొల్యూషన్స్, మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది, మళ్ళీ సొల్యూషన్. ఇలాగ మనకి చేస్తూ ఆయన మాత్రం మనకి ఒక పక్కన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో సత్పురుషులైనటువంటి దేవతలకి అమృతాన్ని పంచిపెట్టడం కూడా మనకి జరిగిందండి. ఆ కథ అంతా ఇంకా తీసుకోలేదు. ఇంకా కూర్మం దశావతారం ఇంతవరకే, ఇంకా మోహిని అవతారం ఆ కథలో పద్యాలు అనేది తీసుకోలేదు. ఈ రకంగా మనం ఇక్కడ ఆ 2 శ్లోకాలు భగవద్గీతలో మనకి 2 అవతారాలు చెప్పుకున్నామండి. మత్స్య కూర్మ చెప్పుకున్నామండి. ఇంకా వరాహ అవతారం గురించి కొంత డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అంటే మన పర్పస్ అది. కథ అంతా చెప్పుకోవడం మళ్ళీ భాగవత సప్తాహం పెట్టుకుంటే చెప్పుకుంటాము. భాగవత సప్తాహం కాదు ఇప్పుడు మనం చేస్తుంది. ఆ 2 శ్లోకాలకి ఎంతవరకు ఈ మనకి దశావతారాల్లో సమర్థత వాక్యాలు కనిపిస్తాయి. అవి చూడడం కోసం మనం పెట్టుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ వస్తే మనకి వరాహ అవతారంలో ఆయన ఎలా ఉద్భవించాడు ఆయన, అది చూద్దామండి. కొన్ని పద్యాలు చూద్దామండి. ఆయన్ని యజ్ఞ వరాహ అవతారం అంటారండి. మన వరాహ అవతారం అంటాం కానీ యజ్ఞ వరాహ అవతారం. ఆయన ఈ ఆలోచన వరాహ అవతారానికి రావాలి అనే ఆలోచన జరిగి ముందర ఏం జరిగింది అసలు? వైవస్వత మనువు బ్రహ్మగారిని కలుసుకున్నాడు. అదే బ్రహ్మగారు ఏం చెప్పాడు, అరే అబ్బాయి నువ్వు ఇలా నిత్యం కూడా ధర్మానికి అనుకూలమైనటువంటి అన్ని పనులు చేస్తూ ఉండి, ముందర పేజీలో అది వస్తుందండి. ధర్మానికి అనుకూలంగా అవి చేస్తూ ఉండు, ధర్మ ప్రతిష్టాపన కోసం నేను సంకల్పించుకున్నాను, నువ్వు ఉద్భవించావు అని చెప్తే ఆయన ఏమంటాడంటే వైవస్వతమును, కరెక్టేనండి, నేను మా పిల్లలు ఉండాలి, మా ఎక్కడ చోట్లేదు, భూమి కాస్త నీళ్ళలో మునిగిపోయింది చెప్తున్నారు. భూమి ఉంటే కదా నేను నుదురు భూమి యజ్ఞాలు యాగాలు చేయాలి, భూమే కనిపించట్లేదండి అని అన్నట్టు అతను. అప్పుడు బ్రహ్మగారు ఇదేమిటి భూమి కనిపించకపోవడం, నిజమే కింద చూసే భూమి కనిపించట్లేదు, కనిపించకపోయేప్పటికి అప్పుడు ఆయన తనలో స్వగతము, మనకి నాటకం వేసేవాడు స్వగతము ప్రకాశముగా అంటుంటాడు. తన మనసులో బ్రహ్మగారు తన మనసులో అనుకున్న మాట ఇక్కడ మొట్టమొదటిదండి. అఖిల జగత్కల్పనాటోపమునకు పాల్పడిన నాచేతని భంగి నిపుడు తగిలి విశ్వంభరోద్ధరణంబుగా వింపనగు అని సర్వభూతాంతరాత్ముడు ఆత్మన్ పురుషోత్తమన్ అవ పుండరీకాక్షు లక్ష్మీపతి తన మనస్థితిని చేసి తలపోయుచున్న పద్మజు నాసికా వివరమున యజ్ఞ వరాహమూర్తి. ఈయన బ్రహ్మగా తన అరే ఎలాగా ఇంతవరకు అనేకమైనటువంటి కల్పకల్పాల నుంచి సృష్టి చేస్తున్నాను, ఇప్పుడు ఈ భూమిని ఎలా పైకి తీసుకురాలి, నిజమే సముద్రం కలిగి మునిగిపోయింది, విశ్వంభరోద్ధరణంబును ఎబ్బంగిని ఏ విధంగా నేను విశ్వంభర అంటే భూమిని ఉద్ధరణంబు ఆ నీళ్ళలో మునిగిపోయినటువంటి భూమిని ఎలానే పైకి తీసుకొస్తాను అని అనుకుని ఆయనకి చేతకానప్పుడు ఇంకా పైవాడిని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాడు? శ్రీ మహావిష్ణుని ఆశ్రయిస్తున్నాడు. ఆయన మనసులో ధ్యానం చేస్తాడు. సర్వభూతాంతరాత్మన్ పురుషోత్తమన్ నవ పుండరీకాక్షున్ లక్ష్మీపతిన్, ఎన్ని విశేషణాలు చూడండి. నవ పుండరీకాక్షున్, నవ పుండరీకం అంటే ఏంటంటే అప్పుడే వికసిస్తుంది, నవ అంటే కొత్త, అప్పుడే వికసిస్తున్నటువంటి తామర పువ్వు, ఆ తామర పువ్వు యొక్క రేకులు వంటి కన్నులు కలవాడు అటువంటి శ్రీ మహావిష్ణువు అనమాట. లక్ష్మీపతిన్ అంటే అది ఒక భార్య ఉన్నది ఈయనకి, అంటే రెండో భార్య కావాలి. ఇప్పుడు భూదేవిని పట్టుకొస్తే ఆవిడని ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన కూడా ఇందులో వస్తుందండి.
సర్వభూతాంతరాత్మన్, సమస్త జీవుల్లోనూ లోపల ఉండేటటువంటి వాడు. దీనికి వెంటనే మనకి వేదాంత వాక్యం అండి, తత్సృష్ట తదేవాను ప్రావిశతు. ఈ 2 వాక్యాలు కూడా రాసుకోండి, కంఠస్థం చేయండి, పెద్ద కష్టం కాదు ఇవి. చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం మనం, ప్రతిసారి కూడా వేదాంతంలోకి వచ్చి ఈ 2 వాక్యాలు అనుకుంటూ ఉంటాం. కొన్ని మాటలు నోటికి వచ్చేయాలండి. తత్సృష్ట్వా, ఈ బ్రహ్మాండాన్ని సృష్టి చేసేట. తర్వాత ఏం చేశాడు? తదేవాను ప్రావిశతు, తదేవాను ప్రావిశతు. ఆ సృష్టించిన విశ్వంలో ఉన్న ప్రతి పదార్థంలోనూ ఆయన మళ్ళీ వెళ్ళి లోపల కూర్చున్నట్టండి. అనుప్రావిశత, అన్నింటిలోనూ ప్రవేశించట. వస్తువును సృష్టించడం, ఆ సృష్టించిన వస్తువులో తాను వెళ్ళి చేరి కూర్చోవడం. అంటే సర్వభూతాంతరాత్ముడు అయిపోయాడండి, సర్వవ్యాపకుడండి. ఎక్కడైనా వస్తువు ఉందో అందులో ఈయన ఉంటాడండి. ఈ మాట అనుభూతిపూర్వకంగా పొందిన ఎవరంటే ప్రహ్లాదుడండి. ఇందు గలడు అందు లేడు అనే మాట చెప్పాలంటే సర్వభూతాంతరాత్ముడు అనే భావాన్ని అది అనుభూతిపూర్వకంగా చూడగలిగాడండి ప్రహ్లాదుడు. అనుమానం లేదు. ఎక్కడైనా చెప్పబోయా, ఎక్కడ కావస్తే అక్కడ ఉన్నాడయ్యా, ఎక్కడంటాడు అక్కడంటాడు, నువ్వు ఎక్కడైనా ఉంటాడు అంతే, అది ఉండని ప్రదేశం అంటూ ఉండదు అని చెప్పండి. సర్వభూతాంతరాత్మ అనే మనకి మంత్రం కూడా వస్తుందండి. ఆ సర్వభూతములు సర్వజీవులు అన్నమాట, సమస్త జీవులు. అంటే బ్రహ్మాండంలో ఎన్ని సృష్టించబడి అన్నిటిలోనూ కూడా అంతరాత్మడే ఉంటాడు ఆయన, లోపల ఉంటాడు ఆయన. పురుషోత్తముడు అంటే మనకి పురుషోత్తమ పదం మళ్ళీ మనకి 15వ అధ్యాయంలో చూసుకోవాలండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః. ఉత్తమః పురుషః, ఆయనే పురుషోత్తముడు. ఉత్తమ ప్లస్ పురుష తిరగేయండి, పురుష ప్లస్ ఉత్తమ, పురుషోత్తమ. ఎటువంటి వాడైనా ఆయన క్షర పురుషుడికి అక్షర పురుషుడికి అతీతమైన వాడయ్యా. పరమాత్మేచ్యుదాహృత, ఆయన్ని పరమాత్మ అంటారయ్యా. ఉత్తమ పురుషుడు అనే పురుషోత్తముడు, ఆయన ఏంటి? ఆయనే పరమాత్మ, ఆయన నిర్గుణ పరబ్రహ్మము. అటువంటి ఆ పరమాత్మని ధ్యానం చేసేటండి బ్రహ్మగారు అని అనుకుంటుంటే, అని మనస్థితిని చేసి తన మనస్సులో నిలబెట్టుకుని ఆయన మూర్తిని తలపోయితున్న ఆ రంగా ఆలోచిస్తున్నాడు. పద్మజు అంటే బ్రహ్మగారి యొక్క నాసికా వివరమణ, ముక్కు ఆ రంధ్రములలోని ఒక్కసారి యజ్ఞవరాహమూర్తి చిన్న అంగుష్ట మాత్రంతో బయటకు వచ్చేసేటండి. అర్ధిర్ అంగుష్ఠమాత దేహంబుతోడ జనన మంది వియత్తల స్థాయి ఎగుతూ క్షణము లోపల భూరి గజ ప్రమాణమయ్యే అచ్చడి జనములకు అద్భుతముగా. ఏమండి, ముక్కు ఎంత ఉంటుంది? మామూలు ఆర్డినరీ పర్సన్ తీసుకోండి, ఏదో 5 మిల్లీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ అనుకుందాం మామూలుగా. అందులోంచి పుట్టేది ఓ చిన్న రూపంలో, వరాహ రూపంలో బయలుదేరి కింద పడ్డాడండి. ఎవరి ముక్కులోంచి అంటే బ్రహ్మగారి ముక్కులోంచి బయటపడ్డాడు. ఓకే, బ్రహ్మగారి శరీరం ఆయన ప్రపోర్షనేట్గా తీసుకుని ఆయన ముక్కుతో మనకి ప్రపోర్షనేట్, మన ముక్కు కూడా ఆయన ప్రపోర్షనేట్ ఆయనకు ఉంటుంది. అందులోంచి పుట్టి ఎంత మాత్రమే దేహం అంతా కలిపి బ్రహ్మగారి బొటన వేలంత స్నేహంతో పుట్టేటండి ఈయన. ఎవరి అంగుష్ట మాత్రం, మన అంగుష్ట మాత్రం కాదండి, ఇది బ్రహ్మగారి రిఫరెన్స్. ఇది ఆయన నాసికా వివరంలో ఇచ్చేటంటే ఆయన యొక్క అంగుష్ట మాత్ర దేహంతో. ఈ మాట అనడంతోటేనండి వేదాంతం వెంటనే మనకు వస్తుందండి. అంగుష్ట మాత్రం ఆపదం ఎందుకు వాడాలి? ఇంకా ఎన్ని లేవు, అంగుళి వాడతాగా లేదు. అంగుష్ట మాత్ర పురుషోంగుష్టంచ అని చెప్పి మనకి మహానారాయణ ఉపనిషత్తు పదం అండి. పరమాత్మ ఎంత సైజులో ఉంటాడంటే అంగుష్ట మాత్రం ఉంటాడు, అక్కడ వాక్యం అండి. ఆ వాక్యాన్ని రిఫరెన్స్ జ్ఞాపకం చేయడం కోసం ఇక్కడ ఆ పదం వేసాడండి ఈయన. ఒక్కొక్క మాట ప్రతిదీ కూడా వాడినని కూడా వేదాంత వాక్యాలు, వేదవాక్యాలేనండి. మన కవిత్వంలా కనిపిస్తున్నాయి. బొట్టనవేలని గురించి చెప్పడం కాదు, పరమాత్మను అక్కడ ఏ వర్ణన జరిగిందో ఆ వర్ణన ఇక్కడ వాక్యం చూపిస్తున్నాడండి ఈయన. మనం రెండు చూస్తేనే మనకి స్ఫురణ కలుగుతుంది, అయితే కలగదు. అంగుష్ట మాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత అని అక్కడ వాక్యం వస్తుంది. జనన మంది అంత సైజులో పుట్టి అంతే ఉండిపోలేదండి. క్షణకాలంలో, క్షణము లోపల ఒక్క క్షణంలో వియత్తల స్థాయి ఎగుతూ ఆకాశం తెచ్చి అయిపోయేటండి. అంటే పెద్ద సైజు అవుతున్నాడు. ఎంత సైజు అవుతున్నాడే అంటే
భూరి గజ ప్రమాణమయ్యే పెద్ద ఏనుగు సైజు అయ్యేటండి. భూరి అంటే చాలా పెద్ద, గజ ప్రమాణమయ్యే ఏనుగంత సైజు. అంటే బ్రహ్మగారు మనలాంటి మనిషి సైజు అనుకుంటే 5 అడుగులు 6 అడుగులు అనుకుందామండి. ఏనుగు మనకంతా ప్రపోర్షనేట్గా ఎన్ని రెట్లు ఉంటుందో ఊహించుకోండి. అందులో పెద్ద ఏనుగులు ఎంతంత సైజు ఉంటాయో చూడండి. మామూలు సర్కస్ ఏనుగులే కనీసం 15 అడుగులు ఎత్తు, 10 అడుగులు ఎత్తు ఉంటాయి అనుకోండి. 30-40 అడుగులు ఎత్తుంది అనుకోండి. మనకి మహాభారత యుద్ధంలో వాడి భూరి శ్రోసుడికి వాళ్ళకి ఉన్నటువంటి ఆ భగదత్తుడు ఏనుగు అది 50 అడుగులు ఎత్తు అండి. మామూలు మిగతా 5-6 అడుగులు ఎత్తు ఉన్నది 50 అడుగులు ఎత్తు సుమారుగా ప్రపోర్షనేట్గా. అంత సైజు అయిపోయేటండి యజ్ఞవరాహమూర్తి కాస్తాను. అక్కడ ఉన్నటువంటి మొత్తం తలవాక్యాలు పెట్టలేదు కానీ అందులో మనకు కనిపిస్తాయండి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు మహర్షులు. ఇదేమిటి అంగుష్ట మాత్రం సైజులో పుట్టినటువంటి ఏనుగు సైజు అయిపోవడం ఏంటి? ఎంతసేపు? ఈవేళ పొద్దు రేపు నుంచి ఎల్లుండి కాదు, క్షణం లోపల, ఒక క్షణం అయిపోయాడు ఈయన సామాన్యుడు కాదు అని చెప్పి బ్రహ్మగారు ఇందాక ఎక్కడిది కాంటెక్స్ట్ ఏమిటండి? బ్రహ్మగారు తనలో తాను అనుకుంటున్నాడు, ఎలాగరా ఈ సముద్రంలో ఈ భూమిని పట్టరావడం ఎలాగా, వీడు వైవస్వత మనవుకి ఎలా ఇవ్వడం ఎలాగా, ఆ భూమి ఇవ్వకుండా నువ్వు పరిపాలించంటే ఎలా పరిపాలిస్తాడు అనుకుంటున్న లోపల ఆయన నాసికా వివరంలో నుంచి బయటికి దూకేసిన వెంటనే మహాగజం అంతా. అంటే బ్రహ్మగారు అబ్బా ఇంత ఏనుగంత సైజు అంటే బ్రహ్మగారి సైజు ఇంకో 57 ఇట్లు ఎక్కేసుకోండి. ఆ వేళ ఊహించుకుందాం కాసేపు. అంత సైజు అయిపోయింది అనేప్పటికీ మిగతా వాళ్ళంతా అబ్బా ఎప్పుడైనా మనం ఇలాంటిది విన్నామా, ఎప్పుడైనా చూసామా, ఎప్పుడైనా ఊహించగలిగామా అని అనుకుంటుంటే బ్రహ్మగారు మాత్రం లోపల ఆనంది, అమ్మయ్యా విష్ణుమూర్తి వచ్చేసాడయ్యా అని ఆయనకి అర్థమైంది. ఇవి వచ్చిన వాడు సామాన్యుడు విష్ణుమూర్తి అని. ఆయన వచ్చేప్పుడు ఇంతట్లో ఇంక నెక్స్ట్ భాగం ఏంటంటే ఆ వచ్చినటువంటి వాడు ఆయన యొక్క వర్ణన అంతా ఉందనుకో, వర్ణన తీసేసాం. ఆయన ఏం చేశాడు? వస్తూ సముద్రంలో దూకేసాడండి యజ్ఞవరాహమూర్తి. అసలు యజ్ఞవరాహమూర్తి యొక్క ఆకారం, ఆయన శరీరం ఏమిటో తర్వాత వస్తున్నాడు. అసలు ఓ పద్యం, అద్భుతమైన పద్యం అండి, తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, శరణిధిలోని మహోగ్రామర కంటకుడు ఎదురుగాంచె మఖమయ గాత్రిన్ కొర విదళిత కొలగోత్రిన్ ధరణి కళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్. పోత్రి అంటే వరాహం అని అర్థం అండి, పంది. పోత్రి అంటే పాటగా అర్థం. గవేషధాత్రిన్, గవేషం అంటే అన్వేషణ చేయుట, అంటే ధాత్రిని భూమిని వెతుకుతున్నటువంటి వాడు. ఈ కథ అంతా ఏంటంటే ఆయన సముద్రంలో దూకేసేపటికి అప్పటికే హిరణ్యాక్షుడు లోపల ప్రవేశించి కూర్చుని ఉన్నట్టండి నీళ్లలో. ఆ నీళ్లలో ఉన్నటువంటి హిరణ్యాక్షుడికి ఈయన ఎదురయ్యాడు. ఆ అమరకంటకుడు మహోగ్ర అమరకంటకుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడికి తమ్ముడు వీడు. హిరణ్యకశుడు అన్నగారు కదా, హిరణ్యకశుడు తమ్ముడు వీడు. వీడు మహోగ్ర అమరకంటకుడు, చాలా ఉగ్రులైనటువంటి దేవతలకి ముళ్ళు లాంటి కంటకప్రాయమైనటువంటి వాడు ఎదురుగా కాంచన్ ఎదురుగుండా చూశాడు. ఎవరు చూశాడు? మఖమయ గాత్రిన్. మఖము అంటే యజ్ఞం అండి. ఈ వరాహ రూపంలో ఈయన యొక్క శరీరం అంతా కూడా యజ్ఞమయంగా ఉందిటండి. యజ్ఞమయం అయిపోయినటువంటి శరీరం. యజ్ఞం అంటే ఏమిటండి? అక్కడ హోమవేదికలు ఉండాలి, పక్కన యజ్ఞ పాత్రలు ఉండాలి, దానికి పెట్టే నైవేద్యాలు పెట్టే ప్రసాదాలు ఉండాలి. ఇవన్నీ కూడా కలిపితే ఎలా ఉంటుంది అంటే యజ్ఞవరాహంగా తయారవుతుందండి. అది విచిత్రం. ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక యజ్ఞంలో సంబంధించి ఒకదానితో పోలి ఉన్నాయిటండి. అందుకోసం యజ్ఞవరాహం అన్నారు. ఆ మఖమయ గాత్రిన్ ఇంకా ఎలా ఉన్నాడు? కొర విదళిత కొలగోత్రిన్. ఆయన ఈ రాక్షసుడు చూసే సమయానికి ఆయన వరాహ రూపంలో తన కాలి గిట్టలతోటి పర్వతాలు కదిలిపోయేటా చేసేస్తున్నట్ట. కులగోత్రుని అంటే కుల పర్వతాలని విదళిత కొర అంటే గిట్టలు. ఆ వరాహ రూపంలో అంటే కాలి పంది రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కాలి గిట్టల యొక్క దాంతో విదళిత కులగోత్రిని కుల పర్వతాలను కూడా ముక్కలుగా విసిరి పడేస్తున్నట్టు ఆయన. ధరణి కలిత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్. ఆ రకంగా భార్యగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఈ భూదేవిని పెట్టుకున్నటువంటి ఈ వరాహ రూపాన్ని చూసేటండి ఆ రాక్షసుడు చూసేట. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వాడిని ఇంకా
అట్లు చూసి చూడడానికి వాడికి ఆగ్రహం వచ్చింది. అరే నేను పట్టుకొచ్చి నీళ్ళలో పడేస్తే నువ్వేమిటి మళ్ళీ నీళ్ళలో తీసుకొచ్చి నీ ఒళ్ళు పెట్టుకుంటావు అని చెప్పి ఆగ్రహం రోషించి బేకారని ఆగ్రహంతో వాళ్ళు ఎలా చేస్తారు యుద్ధం ఒక వద్యం చూద్దామండి. గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వ్రేయగా అది తప్పించి వరాహమూర్తి నిజ దంష్ట్రాగ్రాహతింతురించి పెంపొదవన్ క్రోధ మదాతిరేక బల శౌర్యోదార విస్తార సంపద పంచాస్యము సామజేంద్రు జలమొప్పన్ గురుంతు చందంబునన్. ఒక్క పద్యంలో చెప్పేశాడు మొత్తం అన్ని వాడిని వధించిన విధానాన్ని. గద సారించి ఆ హిరణ్యాక్షుడు కోపం వచ్చి ఆ గదని మార్చి పట్టుకుని దూరంగా ఒకదా తిప్పి అతని వరాహ స్వామిని వేసేట. గద సారించి మంచి ఫుల్ స్పీడ్ తోటి గట్టిగా వీసాడు. ఎలా వేసాడు? అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో, సమగ్ర స్ఫూర్తితో మొత్తం వాడి ఒళ్ళు ఎంత ఓపిక ఉందో అంత ఓపికతోటి వేసేసాడు. దాని వెనకాల వాడి పరాక్రమం అసహ్యం. ఆ రూపంలో మామూలు మిగతా వాళ్ళు ఎవరైతే వాడి రూపాలు చూస్తే ప్రాణాలు పోతాయి. అంత భయంకరమైనటువంటి ఆకారంతో, అంత భయంకరమైన పరాక్రమంతో వాడు వేసేసాడు, గదను విసిరేయడు. విరేయగాన్ అది తప్పించి ఆయన దాని దెబ్బ తనకి తగలకుండా చూసుకుని ఏం చేశాడు ఈయన రివర్స్ లో వరాహమూర్తి నిజ దంష్ట్రాగ్రాహతిన్, నిజ దంష్ట్ర పదవి భాగం చూసుకోండి. నిజ దంష్ట్ర అగ్ర ఆహతిన్, నిజ దంష్ట్రలు అంటే కోరలు, వరాహ రూపంలో తన కోరలు వచ్చాక అగ్రములు దాని అంచులు ఏవైతే ఉంటాయో టిప్ అనమాట. దాంతో ఒక్క దెబ్బ దాన్ని వాడు వేసినటువంటి గదని ఈయన తన కోరల యొక్క చివరి భాగం చోటి గట్టిగా స్పృశించేటండి. స్పృశించాడు, గదలు కూడా విరకొట్టేసాడు, విరిగిపోయింది. స్పృశించన్ పెంపొదవన్ అది అయిపోయింది. వాడు వేసాడు, వాడు ఆయుధాన్ని ఈయన విరకొట్టేశాడు. పెంపొదవన్ ఈయనేం చేశాడు? క్రోధ మదా, ఒక సమాజం చూడండి, క్రోధ మదాతిరేక బల శౌర్యోదార విస్తార సంపదం పంచాస్యము సామజేంద్ర జలమొప్పన్. పంచాస్యము అనే మాటకి సింహం అని అర్థం అండి. పంచాస్యము అనే మాట అర్థం ఎలా వచ్చింది అసలు? పదవిభాగం ఏంటి? పంచ ప్లస్ ఆస్యము. మనకి పంచ అంటే రెండు అర్థాలు వస్తాయండి. పంచ అంటే 5 పంచ పాండవులు. పంచ అంటే మనకు కట్టిన ధోవతిని కూడా పంచ అని సంస్కృత పదం అండి, గుర్తుపెట్టుకోండి. పంచ అనే సంస్కృత పదం. మనం కట్టిన ధోవతి పంచ అనే పదం సంస్కృత పదం. 5 చోట్ల ముడి వేయాలి కనుక దాని పేరు పంచటండి. 5 చోట్ల బిగించి కట్టుకోవాలి కనుక దాని పేరు పంచ. పంచ ప్రదేశాల్లో దాన్ని ముడి వేసుకున్నట్టు అవుతుంది, అది జారిపోకుండా. అందుకోసం దాని పేరు పంచట. అయితే ఇక్కడ పంచాస్యుడు అనే మాట ఎందుకు వచ్చిందండి అసలు? పంచాస్యం అంటే సింహం అర్థం, అనుమానం అక్కర్లేదండి. ఏమిటి పంచ అనే పదానికి సింహానికి సంబంధం ఏమిటండి? ఏమిటంటే పంచ అనే పదం విస్తారమైన అర్థం అండి. ఇంకో అర్థం అది. 5 అనే అర్థం కాకుండా పంచ అనే పదం విస్తారమైన. హాస్యం అంటే ముఖం అండి, దాని ఫోర్ హెడ్. సింహం యొక్క ఫోర్ హెడ్ చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా వెడల్పు, బ్రాడ్ ఫోర్ హెడ్. అదండి పంచాస్యం అనే మాటకి అర్థము. బ్రాడ్ ఫోర్ హెడ్ ఉంటుంది అంటే వెడల్పు పాటి ముఖం కలిగినటువంటిది, అదేంటి సింహం అంట. సామజేంద్రుడు పదం ఏంటండి మరి ఇందులో? సామజము సామజ ప్లస్ ఇంద్ర. సామజం అనే మాటకి ఏమిటండి? ఏనుగు అని అర్థం అండి. ఈ మాట మన శంకరాభరణం సినిమా చూసిన అందరికీ తెలుసు, ఆ పదం వినే ఉంటారు అందరూ కూడా. సామజ వరగమన అని పదం వస్తుందండి అక్కడ. సామజ వర్గం పాట బాగుంది, అర్థం ఎవరు పట్టించుకోరు సామాన్యం, ఎక్కువ మంది, ఎవరు కొంతమంది తప్ప. సామజ వరగమన అంటే ఏనుగు వలె శ్రేష్టమైనటువంటి నడక గలదానా. ఆ ఏనుగు నడుస్తూ ఉంటే అది శోభాయమానంగా ఉంటుందండి, మంచి మెజెస్టిక్గా నడుస్తుంది అది. అందుచేత దాని పేరు సామజము అని పేరంటే ఏనుగు. ఆ సామజ ఇంద్రుడు ఏనుగులో శ్రేష్టమైనటువంటిది. ఈ పంచాస్యము అంటే సింహము ఏనుగుని చలము, ఇక్కడ జలం కాదు, నీళ్లు కాదండి, ఇక్కడ గుర్తుపెట్టే దాని ముందు అరసనం ఉన్నది. సామజేంద్రుడు జలమొప్పన్, చలము అంటే వలే, అంటే సింహము ఏనుగుని ఎలా పట్టుకుంటుందో అట్లాగా ఆ కాంతితోటి. అలాగా ఈయన ఏం చేశాడంటే వెనకాలంలో
క్రోధ మద అతిరేక బల శౌర్య ఉదార విస్తార సంపదన్. ఈ వరాహమూర్తి ఉన్నటువంటి సంపదలు ఏమిటయ్యా? ఆ క్షణంలో క్రోధము, ఆయన కూడా మత్తెక్కిపోయినట్టుగా అంతే, వీళ్ళు ఎక్కడ నాకు మదాతిరేకము. మదం అనే మాట ఇప్పుడు వాడుతుంటే అవతరాన్ని లెక్కించక్కర్లేకుండా బలం ఉన్నప్పుడు అది మదాతిరేకం అంటారు. బలహీనుడు కాదండి, వాళ్ళు వెర్రి కోపం వస్తుంది, కానీ వీడు ఉపయోగం లేదు. బలము శౌర్యము పరాక్రమం ఉండాలి. ఉదార విస్తార సంపదం, మొత్తం ఇన్ని రకాల ఐశ్వర్యం ఉన్నటువంటి యజ్ఞవరాహమూర్తి వాడు సింహము ఏనుగుని పట్టుకున్నట్టుగా వాడిని పట్టుకుని తురించన్, వాడిని వధించను అని ఇక్కడ వర్ణించారండి. వర్ణించగా ఇక్కడ తర్వాత ఇంకొక పదం ఉంటుందండి. అసలు ఆయన ఇంకా ఇందులో వచ్చిందో రాలేదో, ఆ వరాహమూర్తి యొక్క వర్ణన ఇందులో స్కామ్లో రాలేదండి. నేను చదువుతానండి లేదా మళ్ళీ రేపు చూపిస్తాను. కానీ ఇవాళ ఆయన ఈ దేవతత్వాన్ని వధించిన తర్వాత దేవతలందరూ కూడా, ఇది మీకు మీ దగ్గర పోతన భాగవతం అంటే చూసుకోవచ్చండి. ఇది పుస్తకం అంటే మొదటి సంపుటంలో మొదటి పార్ట్లో టీటీడీ వాడు పబ్లిష్ చేసిన దాంట్లో 369వ పేజీ అండి. ఇది ఇందాక స్కాన్ అయ్యి వస్తుందని అనుకున్నాను, మా అసిస్టెంట్ తీయలేదు, మిస్ అయిపోయాడు. యజ్ఞ వరాహం అనే పదాన్ని తర్వాత చెప్తాను అన్నాను చూసారు, ఇక్కడ ఉంది. ఇప్పుడు దేవతలందరూ కూడా హిరణ్యాక్షుడి యొక్క వధ అయిపోయిన తర్వాత దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన స్తోత్రం చేస్తారండి. త్వక్కున అఖిల వేదములు రోమంబుల యందును బర్హిస్సులు అక్షులందు ఆజ్యంబు పాదంబులందు చాతుర్హోత్ర కలితంబుల యజ్ఞ కర్మములను సురుక్కు తొండంబున సురవమునాసికను ఎడాపాత్రం ఉదరకోటమునందు శ్రవణాస్య బిలముల చమస ప్రాశిత్రములు గళమున ఇష్టిత్రికంబు జిహ్వంతగు ప్రవర్గ్యము అగ్నిహోత్రమును నీదు చర్వణంబును సభ్యావసధ్యులు ఉత్తమాంగ మనువులు అసువులు చేయనములగు కిటీశయనుసు నుతించిరి అత్తరి యజ్ఞ విభుని. ఆయన శరీరం అంతా చూస్తే త్వక్కున అఖిల వేదములు, సమస్త వేదముల యొక్క ఆకారము ఎలా కలిపితే ఎలా ఉంటుంది అంటే యజ్ఞ వరాహస్వామి యొక్క ఆకారం ఉంటుంది అండి. త్వక్ అంటే చర్మము, ఆయన చర్మం అంతా ఏమిటంటే అంటే మంత్రమయమైనటువంటి శరీరము అని అర్థం అండి. మంత్రమయం, అది అఖిల వేదముల యొక్క సర్వవేదమయం ఏమిటంటే ఈ యజ్ఞవరాహ స్వామి యొక్క చర్మభాగం అలా ఉంది అండి. రోమంబులయందు, అయితే దానికి కూడా రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉన్నాయి, చేతులకి కాళ్ళకి ఒంటికి అంతకి కూడా. అవేమిటయ్యా అంటే యజ్ఞాల్లో వాడేటటువంటి దర్భలు ఉంటాయి చూసారా, అవి ఆయన శరీరంలో ఉన్నంతా కూడా రోమాలు కాదయ్యా, అవి దర్భలయ్యా అని వర్ణిస్తాడండి. అక్షులందు ఆజ్యంబు, దాని కన్నులో మెరుపుతో కూడినటువంటి, మనకి కళ్ళు మెరుస్తూ ఉంటాయి, చిన్నపిల్లలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. అక్కడ ఏమిటంటే ఇది యజ్ఞంలో వాడేటటువంటి ఆవునయ్యాయి, అది అంతచేత అంత మెరుపుతో కూడి ఉంది. అక్షులందు ఆజ్యంబు, మరి పాదాలు కళ్ళు చెప్పేవి బాగానే ఉంది, పాదాలు ఏమన్నాయా? పాదంబులందు చాతుర్హోత్ర కలితంబుల యజ్ఞకర్మలు, నలుగురు హోతలు కూర్చుని చేసేటటువంటి యజ్ఞకర్మ. వషట్కారము అనేది ఒకటి ఉందండి. విశ్వం విష్ణురు వషట్కార అంటుంటాం కదండి విష్ణు సహస్రనామంలో. ఆ వషట్కారం అంటే ఏంటంటే ఎస్ అన్నమాట. నాలుగు పనులు చేయాలండి యజ్ఞంలోనూ. యజమాని కూర్చుని ఉన్నాడు, ఈ 4 పనులు సింకర్నైజ్డ్గా జరిగి ఆఖరిని వెయ్యప్పుడు వెయ్యి, ఆ యజ్ఞంలో వేసే హవిస్సునే, ఆ ఆఖరిని హవిస్సును వేసేయి అని చెప్పే దాని పేరే అది వషట్కారం అండి. దాన్ని ఏమంటాం ఇందులో? యాక్షన్ అనమాట. యాక్షన్ అనేది వేసేయాలి అందరూ. ఎవరేం చేయాలంటే అంత ముందర ఋగ్వేదం పండితుడు ఉంటాడు, యజుర్వేద పండితుడు ఉంటాడు, సామవేద పండితుడు ఉంటాడు, అథర్వవేద పండితుడు ఉంటాడు. వీళ్ళందరూ ఉండగా అక్కడ ఆయన చూపించవలసింది ఏంటంటే ఆ మంత్రం దగ్గర వచ్చేవాడికి ఋగ్వేద పైన బ్రహ్మగారు ఉంటాడు. అంటే మొత్తం ఈ 4 హోతలు కాకుండా, యజ్ఞ రుచికులు కాకుండా ఆయన బ్రహ్మగారు ఉంటాడు, ఆధ్వర్యుడు ఉంటాడు. వాళ్ళకి డెసిగ్నేషన్స్, వాళ్ళ పేర్లు కూడా స్పష్టంగా ఉన్నాయండి. హోత అంటారు, ఋగ్వేదం వచ్చిన హోత అంటారు. ఇలా ఉన్న దాంట్లో
ఈ బ్రహ్మగారు చూస్తూ ఉంటాడు, నలుగురు సింక్రనైజ్గా చేస్తున్నారా, ఎసింక్రనస్గా చేస్తున్నారా, కలిసి చేస్తున్నారా, ఎవడి మటుకు తీర్థం తీర్థం ప్రసాదం ప్రసాదంలో చేసేస్తున్నారా వీళ్ళు, అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాటండి ఆయన. చేస్తూ ఉండగా ఏంటంటే ఆ ఋగ్వేద మంత్రం అయిన తర్వాత ఆ ఆజ్యాన్ని ఒక అందులో సురుక్కులోనో స్రవంలోనో తీసుకుని తర్వాత ఎదుర్వేదం అతని చేతిలో ఉంటుంది. ఇది అథర్వవేదం అతను చెప్పాలి. దేవతా స్తోత్రం అయిపోయింది. ఎప్పుడైతే అయిపోయింది అందరూ కూడా చేశారా, వషట్ అంటాడు, ఔషట్ అని అంటాడు. ఔషట్ అంటే వషట్కారం అని, వేసేయి అని అర్థం అంట. ఆ రూపం ఏమిటంటేటండి, దాన్ని అది యజ్ఞకర్మలో చాతుర్హోత్ర అంటే నలుగురు హోత్రులతో కూడినటువంటి యజ్ఞకర్మము. యజ్ఞం అనేది అది అల్టిమేట్లీ ఏంటంటే 4 రకాల కెమికల్స్ కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తామండి. 4 ఒకసారి కలవాలి. 4 డైరెక్షన్స్లో మనకి కెమిస్ట్రీ ల్యాబ్లో చేసినట్టుగా 4 రకాల ద్రావకాలు ఒక చోట నుంచి వస్తున్నాయి, 4 దాంట్లో కలుస్తున్నాయి. ఆ కలిసినటువంటి అవుట్పుట్ వేరు, విడివిడిగా ఉన్నటువంటి ఒకేసారి కలవాలి. వాటి ప్రపోర్షన్స్ కూడా ముందరే ప్రీఫిక్స్గా ఉంటుంది. ఇంత సిస్టమేటిక్గా చేసేటువంటి వేళ మోడర్న్ సిస్టంలో ఏది చేస్తామో అది ఆ వేళ యజ్ఞంలో చేస్తూ ఉండేవారండి. ఈ వేళ కూడా యజ్ఞం చేస్తే అలాగే చేస్తారు, ఇంకో రకంగా చేయడానికి వీల్లేదు, అధికారం లేదు, మార్చడానికి ఎవరికి అధికారం లేదు. దాన్ని అదేంటంటే చాతుర్హోత్ర కలితంబు ఆయన పాదములు, ఆ పాదాల్లో ఇలాగ అంటే అడుగు వేస్తున్నాడు అనుకోండి, వేళ్ళు ఓసారి వేసి మడం ఓసారి వేసి ఇలా కాదు, మొత్తం పాదంతో ఒకసారి పడాలి. అంచేది పాదాలతో పోలుస్తున్నాడండి అంతా కూడా. సురుక్కు తొండంబునన్, ఈ సురుక్కు స్రవం అని 2 ఉంటాయండి. సురుక్కు కొంచెం పెద్దది, స్రవం అని చిన్నదిగా ఉంటుంది. అందులో మొత్తం హవిస్ అందులో పెట్టుకుని, అంటే మనం చండీ హోమం చేస్తుంటాం కదా, చూస్తుంటాం ఉండేవి. ఆ హవిస్ను అందులో పెట్టుకుని ఆ సురుక్కులో దాన్ని మళ్ళీ ఆజ్యం వేసి అప్పుడు ఆయన చెప్తాడు వేయండి అంటాడు. స్వాహ అనే అప్పుడు వేసేయాలి. అది ఎలా ఉందంటే, ఈయన తుండం అంటే నోరు, ఈయన నోట్లో అంటే అగ్నిహోత్రంలో ఎలా అయితే పదార్థం పడుతుందో అలాగే ఈ నోటు కూడా పదార్థం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది, లోపల పడుతున్నట్టు ఉంది. తర్వాత సురభము నాసికను, ఈ పోలిక అంటే ఇంతగా సురుకేమో నోరులో ఉంటే సురభం కాస్త ముక్కు రంధ్రంలో ఉందిటండి. ఇడాపాత్రము ఉదరకోటమునందు, అక్కడ కొంత పాత్రలు కూడా ఉంటాయి చెక్కతో చేసినవి అలాంటివి, అందులో ఒక పాత్ర పేరు ఇడాపాత్ర అంటారు. అది ఎలా ఉందంటే ఉదరకోటి, ఆయన యొక్క గర్భం పొట్ట ఏదైతే ఉందో, ఉదరం ఏదైతే ఉందో దాన్ని పోలుస్తున్నారు. శ్రవణాస్య బిలముల చమస ప్రాశిత్రములు, శ్రవణ ఆస్య బిలములు, శ్రవణ అంటే చెవులు, ఆ చెవులకి ఆ లోపల ఉండే కన్నములు, రంధ్రాలు అనమాట. అవి ఎలా ఉన్నాయంటే చమస పాత్ర అని పాత్ర ఉంటుందండి, ప్రాశిత్రం ఒకటి. ఆ పాత్రలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట ఈయన చెవులు. చమస అనే పదం వచ్చిందే మనకి చెంచా అనే పదం అండి. చెంచా అనేది మన తెలుగులో మాట చమసము అని సంస్కృత పదాన్ని, అది ప్రకృతి, ఇది వికృతేనండి. చమసము ప్రకృతి, చెంచా వికృతి మనం వాడేటది. అలాగే చేసిన తర్వాత గళమున ఇష్టిత్రికంబు, కంఠం ఎలా ఉందంటే మన ఇష్టిల గురించి చెప్పామండి. 3 రకాల ఇష్టులు కింద, మనం అయితే 2 ఇష్టులు చెప్పుకున్నాం. అమావాస్య వెళ్ళిన పాడ్యం నాడు చేసే ఇష్టి, పౌర్ణమి వెళ్ళితో వచ్చే పాడ్యం నాడు చేసే ఇష్టి అని 2 చెప్పుకున్నామండి. ఇంకో 3వ రకం కూడా ఇంకోటి ఉంది అండి. ఈ 3 రకాల ఇష్టులు వాటి రూపకల్పన ఎలా ఉంటుందంటే దీనికి వరాహమూర్తి యొక్క కంఠంలో ఉంటుంది అండి. జిహ్వన్ తగు ప్రవర్గ్యము, అగ్నిహోత్రమును నీదు చర్వణంబును, అభ్యావసత్తులు ఉత్తమాంగమసువులు చయనములు అగు కిటీష, అసువులు ప్రాణాలన్నీ కూడా ఇందులో చేసే చైనములు. ఇలా ఒక్కో దాని బాడీకి ఏ ప్రాపర్టీస్ ఉంటాయో, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, ఐటమ్స్ ఉంటాయో అవన్నిటినీ కూడా మళ్ళీ అవతల పక్కనే ఆయన అందులో చూపిస్తున్నాడండి, యజ్ఞ రూపంలో చూపిస్తున్నాడండి. చేసి ఇవన్నీ ఉండగా నువ్వు ఎలా ఉన్నావు, చివరికి వరాహ స్వరూపంలో ఉన్నాయా, మొత్తం ఓవరాల్గా ఎలా ఉన్నాడు, ఒక వరాహంలో ఉన్నాడు. కిటీశను చించిరి అత్తరి యజ్ఞ విభుని, ఇంకా చాలా చెప్తాండి, చాలా గొప్ప వాక్యాలు చదివి వినాలండి అసలు, అందుకోసం వినిపిస్తున్నాను, బలవంతంగా వినిపిస్తున్నాను. అందరికీ ఇష్టం ఉందని కాదు, అవసరమని కాదు. వెండియు ముహుర్ముహు భగవద్ ఆవిర్భావంబు దీక్షణీయేష్టియగు నీతి దంష్టులు ప్రాయణీయంబును దీక్షానంతరేష్యు ఉదయనీయంబును సమాప్తేష్యు యుష్మద్రేతంబు సోమంబును తదీయ అవస్థానంబు ప్రాతస్సవనాదులు నీదు త్వం మాంసాది సప్తధాతువులు అగ్నిష్టోమ ఉక్ష షోడశి వాజపేయాతి అతిరాత్ర ఆప్తోర్యామంబులను
సంస్థా భేదంబులను ద్వాదశాహాది రూపంబులైన బహుయాగ సంఘాత రూపంబులను అగు సర్వసత్రంబులు భవదీయ శరీర సంధులు ససోమ అసోమంబులకు యజ్ఞకర్తువులు నీవ మరీను నీవు యజన బంధనంబులచే ఒప్పుచుండు అదీనుగాక. ఈ రకంగా ఇప్పుడు యజ్ఞాల్లో చేసే రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ రకాల పేర్లు ఇప్పేయండి. హవిర్భాగం అంటే హవిస్సులు వేయడం, అది దీక్షణీయేష్టి అని ఒక ఇష్టి పేరు దీక్షణీయేష్టిట. ఆయనకి ఉండేటువంటి కోరలు ఆ రెండు ఏమిటి, అది రెండు ప్రాయణీయం అనేటువంటి దీక్ష అంతరేష్టిట, ఉదనీయం అనేటువంటి సమాప్తేష్టి. ఇలాగ మనం లౌకికంగా ఏవైతే యజ్ఞంలో కనిపిస్తూ ఉంటాయో అవన్నీ ఆ వరాహమూర్తి యొక్క ఆకారంలో కనిపిస్తున్నాయండి. ఈ యజ్ఞం యొక్క లక్షణం ఏమిటండి? సమాజ శ్రేయస్సు. మన భగవద్గీతలో మళ్ళీ 3వ అధ్యాయం చూసామండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతునః. మీరు దేవతలను మీరు పూజ చేస్తూ ఉంటే దేవతలు అనుగ్రహించి మీకు ఏం కావాలని తీరుస్తూ ఉంటారయ్యా. అది కర్మలో మనం చేసేది. నువ్వు యజ్ఞం చెయ్యి, ఆ యజ్ఞం సంతోషించి నీకు వర్షం ఇస్తారయ్యా వాడు. నీకు వర్షం ఉంటేనే కదా మొత్తం ఈ సంవత్సరం అంతా గడిచేది. సంవత్సరంలో వర్షం ఋతువు 3 నెలలు 4 నెలలు, లేకపోతే మిగతా 8 నెలలు సున్నాయి అని. ఆ రకంగా వర్షానికి ఆధారం ఎవరంటే దేవతల యొక్క అనుగ్రహం. ఆ దేవతల అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? నీకు యజ్ఞం చేత వస్తుంది అని ఈ రకంగా మన భగవద్గీతలో చెప్పేటటువంటి ఇక్కడ ఈయన శరీరంలో మొత్తం యజ్ఞం యొక్క సంపూర్ణమైన అవయవ విశేషాలుగా వర్ణించడం జరిగిందండి. ఈ రకంగా అందుచేత యజ్ఞ స్వరూపుడు. దీనివల్ల ఏం చెప్పినట్టయింది? మళ్ళీ మన శ్లోకాలకి దీని సంబంధం ఏంటి అసలు? దీనికి మన శ్లోకాల సంబంధం ఏమిటి? ఇందులో అధర్మమా ధర్మమా, ధర్మ సంస్థాపనమా కాదా? ఆ రాక్షసుడిని వధించడం చేత అధర్మాన్ని ఎవడైతే బలవత్తరం చేస్తున్నాడో వాడిని వధించడం జరిగింది. పరిత్రాణాయ సాధూనం ఒక భాగం అయితే వినాశాయ దుష్కృతం అనేది ఇందాక హిరణ్యాక్షుడి యొక్క బోధ మనకి ఇందులో సూచించడం జరిగిందండి. మరి మొదటి భాగం పరిత్రాణాయ సాధూనం, మరి బ్రహ్మగారు బెంగెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ భూమి ఎలా కనిపిస్తుంది, ఎలా పైకి వస్తుందని. భూమి లేకపోతే ఆయన ఎలా ఇవ్వాలి? వైవస్వత మనం ఎక్కడ పరిపాలించమని చెప్పాలి. ఆయన భూమిని చూపించాలి. అబ్బాయి ఇక్కడ చేసుకోరా, నువ్వు యజ్ఞాలు ఇక్కడ చేసుకోని చెప్పాలి. అంచేత సత్పురుషుడు అయినటువంటి బ్రహ్మగారి లాంటి వారి యొక్క వైవస్వత మనకు కావాల్సినటువంటి భూభాగం అందించినటువంటి వాడు నువ్వయ్యా అని ఆ రకంగా పరిత్రాణాయ సాధువును అక్కడ మనకు కనిపిస్తుందండి. ఇదంతా కలిపి ఆయన రూపం ఏంటి అసలు? ధర్మ సంస్థాపనార్థాయ మనం ముందర అనుకున్నాం. యజ్ఞ వరాహ స్వామిని చూస్తే ధర్మ స్వరూపాన్ని చూసినట్టు. ఎలా చూడాలట? ఈ రకంగా చూడాలట. ఆయన శరీరంలో ఒక్కొక్క భాగం, ఇది కాలు, ఇది మూతి, ఇది నోరు, ఇది కాదండి చూడవలసింది. ఓహో ఇది యజ్ఞంలో ఉండి ఈ భాగమా, అది యజ్ఞంలో ఉండి ఆ భాగమా, అలా అన్వయించుకుంటూ చూడాలటండి. ఇలాంటి వర్ణన మళ్ళీ ఎక్కడుందో తెలుసునండి మీకు? ఇది ఇక్కడ ఊహించి చెప్తున్నాడే కాదు, యజుర్వేదంలోనే మళ్ళీ వస్తుందండి. యజుర్వేదంలో మనం కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖలో ఆఖరి పన్నం 82వ పన్నం, 82 పన్నాలు చెప్తాం. 82వ పన్నం మహానారాయణ ఉపనిషత్తులో ఆఖరి పేరాలో ఆఖరి అనువాకంలో ఈ రకమైనటువంటి వర్ణనే పెడుతుందండి. అక్కడ ఆల్మోస్ట్ పేరలుగా పెడుతుంది. చిన్నప్పటి నుంచి ఒక మహర్షి తపస్సు చేసి చేసి వేదాధ్యయనం చేసి వేదాధ్యయనం చేసి వేదం చెప్పిన యజ్ఞాలన్నీ చేసి సన్యాసం తీసుకుని మోక్షాన్ని సిద్ధంగా కూర్చున్నటువంటి ఆ మహర్షి యొక్క వర్ణన ఆయన ఎలా వెళ్ళిపోతాడో, ఉత్క్రమ స్థితిలోకి ఎలా వెళ్ళిపోతాడో అక్కడ వర్ణిస్తాడండి. లౌకికంగా ఉండేది ఇది, ఏది కనిపిస్తుంది అక్కడ సరిగ్గా దాని పోలికతో ఇక్కడ యజ్ఞవరాహమూర్తిని వర్ణిస్తారండి. ఇక్కడ ఆ రకంగా ఇక్కడ మనకి భగవద్గీతను ఒకసారి ఈ వరాహ అవతార రూపంలో మనం స్మరించుకోవడం జరిగిందండి. ఇది అంటే ఆ 2 శ్లోకాలకి కూడా మళ్ళీ ఇక్కడ అన్వయం ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు మనం స్పష్టంగా చూసుకోగలుగుతున్నాం. దానికి ఇంకొక పద్యం ఉందండి, అది కూడా చదివి వినిపిస్తాను. స్కాన్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మీకు చదివి వినిపిస్తాను. చతురామ్నాయ వపుర్విశేషధర చెంచత్సోకరాకార నీ శితదంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్యన్ కులాద్వేంద్ర రాజిత శృంగోపరి లగ్న మేఘముగతించల్వారి విద్వజ్జనాంచిత పల్వలలోల భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ అంటూ మళ్ళీ యజ్ఞవరాహ స్వామిని చతురామ్నాయ వపుర్విశేష 4 వేదాలు రూపం ధరిస్తే ఎలా ఉంటాయ్యా? వరాహ అవతారం ఉంటుంది. 4 వేదాలు ఒకేసారి. మీరు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక అలవాటు ఉందండి. వేద సభలు చేసేప్పుడు ఆ వెనకాల యజుర్వేదం ఏ రూపంతో ఉంటుంది, ఋగ్వేదం ఏ రూపంతో ఉంటుంది,
అధరం మీద మీరు చూసే ఉంటారు అంతా కూడా. అక్కడ వెనకాల రు- ఒక గుర్రపు రూపంలో ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. చూసారో చూడలేదు మీరు? ఒక మేక ఆకారంలో ఇంకోటి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఆకార వర్ణనంతకి మూలం ఎక్కడయ్యా? ఇగో ఇక్కడ యజ్ఞవరాహ రూపంలో ఇక్కడ కనిపిస్తోందండి. అంటే మొత్తం 4 వేదాలు కలిసి ఈ రూపం అన్నాడు. సో విడివిడిగా ఎలా ఉంటాయి? అది ఊహించి చెప్పినటువంటి డయాగ్రామ్స్ అండి. ఇది నార్త్ ఇండియన్స్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ సౌత్ ఇండియాలో మాత్రం ప్రతి వేద సభలో ఆ ఫోటో పెడుతూ ఉంటారు అక్కడ. మనం ముంగన్న వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఫోటో పెట్టారు, అక్కడ పెడుతూ ఉంటారు, అక్కడ ప్రతి చోట పెడతారు. ఈ రకంగా మనకి వేదము, వేదం యొక్క స్వరూపము, దాని యొక్క సాక్షాత్కారము మనం కూడా ఈవేళ మనం పొందగలిగామండి ఈ వరాహావతార వర్ణం ద్వారా. ఇక్కడతో ఈవేళ ఆపుకుందాం, మిగతాది మళ్ళీ తర్వాత మనం చెప్పుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. అద్భుతంగా ఉంది గురుగారు. ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దశావతారాలు కూడా ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాల్ని అనేక కోణాల్లో అనేక రూపాలతోటి, మెయిన్ కాన్సెప్ట్ మాత్రం ఇవే. ఏ అవతారం ఎత్తనివ్వండి, ఎన్ని రూపాయలు ఎత్తనివ్వండి, అది ఎలా ఎలా మనకి కనిపించింది చెప్పుకోవడం కోసం ఈ వాక్యాలు ఒక్కసారి మనం చేసుకోవాలి. ఈ సార్ రకంగా ఒక రిక్వెస్ట్ సార్, మిగతా తర్వాత చెప్పుకుందాం. ఒక రిక్వెస్ట్ సార్, మీరు అయ్యా చెప్పండి. దశావతారాలు పూర్తిగా చెప్పండి సార్. పట్టుకుంటారు ఇదే కంటిన్యూ చేయండి సార్. తప్పకుండా చెప్పుకుందాం. ఎప్పుడు మీ ఆదేశం వ్యాఖ్యానం ఉంటే చదువుతున్నది వేరు, మీరు చెప్పింది వేరు సార్. మీరు చెప్పినట్టు వ్యాఖ్యానంలో అలా ఉండదండి. మీ అంతే దశావతారాలు కంటిన్యూ చేసేయండి సార్. దశావతారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ భగవద్గీత డిస్కషన్ అలా చేద్దాం. చేద్దాం. అలాగే చెప్తాం. చాలా బాగుంది. తప్పకుండా చెప్పుకుందాం అండి, తప్పకుండా చెప్పుకుందాం. అయ్యా మీరు ఈ రోజు చెప్పిన ఇవాళ మీరు చెప్పింది చాలా బాగుంది. వరాహావతారం, కూర్మావతారంలో రామావతారం, కృష్ణావతారం లీలగా కనిపించాయి. అవును. రాముడు సీతాదేవిని ఎలా అయితే వెతికి తిరిగి స్వీకరించాడో, అలాగే భూదేవిని యజ్ఞవరాహమూర్తి వెతికి తెచ్చుకున్నాడు. అవునండి. అలాగే గిరిధారి అక్కడ వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎలాగ ఉద్ధరించాడో, అలాగే ఇక్కడ మంధర పర్వతాన్ని ఉద్ధరించి కృష్ణావతారాన్ని గుర్తు చేశాడు. అలాగే మీరు చెప్తూ ఉంటే రామకృష్ణులు ఇద్దరు కనిపించారు. అన్ని ప్రధానంగా భగవద్గీతలో ఉన్న వాక్యాల మీద దృష్టి పెట్టుకుని అవి ఇక్కడ అన్వయించేయా లేదా ఈ అవతారంలో? చెప్పాడు అవతారాలు ఎత్తుతానని నాకు డిక్లేర్ చేశాడు, దానికోసం అవతరిస్తానని చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం ఆత్మానం సృజామి, నేను అప్పుడప్పుడు అలా అవతరిస్తాను. ఓకేనయ్యా, అవతారం ఎత్తాను అన్నాం కదా, అవతారం ఉందో చూసుకుంటాం, మేము వెరిఫై చేసుకుంటాం. అది ప్రారంభించాం మనం, అంతవరకే పెట్టున్నాం. అదే ఎప్పుడు దశావతారం మళ్ళీ విడిగా చెప్పుకుందానండి, ప్రతి పద్యం చదువుకుంటూ దశావతారాలు కంప్లీట్ చేయండి సార్ మీరు. ఆ ఘట్టం విడిగా మళ్ళీ ఇంకో క్లాసు విడిగా మొత్తం ఫుల్ గా ఒక్క చాలా పద్యం బాగుంది సార్ ఇవాళ వేరే. చెప్పుకుందాం. కొంచెం కొంచెం చెప్పడం సంతృప్తిగా లేదు. ఇంకా వినాలి వినాలి అని ఉంది కనుక తమరు కొంచెం అది తర్వాత దశావతారాలు విపులంగా చెప్తే ఈ టాపిక్ లో ఇది పూర్తి చేసేసి తర్వాత మనం తప్పకుండా పెట్టుకుందాం అండి. ఇంకో ఘట్టం తప్పకుండా పెట్టుకుందాం. నాకు ఉత్సాహం ఉంది సార్. ఏమండి మీ మాట దగ్గర వినిపించట్లేదు బద్రీనాథ్ గారు. సందర్భానికి తగినట్టుగా ఉందంటున్నాను. అది ధన్యవాదాలండి. అది మరి కలుద్దాం. మరి కాయని వచ్చి చెప్పేస్తున్నాం కదా, చెప్పారండి. ఉందాం మరి. అయిపోయిందండి, ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. నమస్కారం. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం, అందరికి ధన్యవాదాలు. ఉంటానండి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి, కలుద్దాం. యజ్ఞవరావతారం చాలా బాగా చెప్పారు. అదే ఓకే, ఉంటాను మరి. నమస్కారం.